హాయ్ అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టమాటా గొజ్జు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఈ టమాటా గొజ్జు చపాతీలకైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ శుభ్రంగా టొమాటోలు ఇలా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోండి. సన్నగా కట్ చేసుకోండి. సో బాగా పండిన టమాటాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పటికీ మళ్ళీ ఇష్టపడుతూనే ఉంటారు టమాటా గొజ్జు అంటే. మళ్ళీ పచ్చిమిరపకాయలు ఇలా కడిగి పెట్టుకోండి. సో ఉల్లిపాయలు, సో పెనం మీద పెనంలో ఆయిల్ వేసి సో బాగా వేడయ్యేదాకా వెయిట్ చేయండి. ఎంత ఆయిల్ వేడైతే సో మీకు సాసులు వేయగానే చిటపటలాడతాయి. సో ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ తీసుకుంటుంది మీకు ఆయిల్ వేడి అవ్వడానికి. 1 మినిట్ టు 2 మినిట్స్. సో ఆయిల్ వేడే వరకు వెయిట్ చేసి సో సో వెయిట్ చేసిన తర్వాత సో మీకు బ్యాచులరే కాదు, ఫ్యామిలీగా అయినా కూడా తొందరగా ఎటైనా వెళ్ళేసి వస్తారు, తొందరగా ఆకలేస్తుంటుంది. సో వేరే కర్రీలు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ కర్రీ అయితే తొందరగా అయిపోతుంది. సో ఆయిల్ వేడైంది. సో ఇప్పుడు కొంచెం ఆ సాసులు వేసుకున్నాను. సాసులు వేసిన తర్వాత సాసులు బాగా చిటపటలాడే వరకు వెయిట్ చేయండి. అది చిటపటలాడాలి, లేదంటే బాగోదు ఫుడ్. సో చిటపటలాడే వరకు వెయిట్ చేసి కొంచెం దాని సాసులు వేడవ్వగా చిటపటలాడగానే కొంచెం జీరా వేసుకోండి. సో జీరా కొంచెం అది బాగా వేగాలి ఆయిల్లో. సో బాగా వేగిన తర్వాత అప్పుడు మీరు కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. సో సో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయలు వేడవ్వడానికి వెయిట్ చేస్తున్నానండి. సో మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేడయ్యి ఫ్రై అయితేనే మీకు ఫుడ్లో తినడానికి కూడా బాగుంటుంది. సో ఇది అయిపోతుంది. కొంచెం ఆనియన్ వేసుకోండి. సో కొద్దిగా ఆనియన్ వేసుకొని ఫ్రై చేయండి. సో ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. సో కొంచెం ఆనియన్ బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేస్తే సో మీకు బాగుంటుంది. సో ఏ ఫుడ్ కన్నా కానీ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు. సో గరిటె ఎత్తుకొని అలా తిప్పుతూ ఉండండి. అలానే వదిలేసామంటే అడుగంటేస్తుంది. సో మీరు ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఈవెన్గా మనం ఇట్లా ఫ్రై చేసుకునే దీన్ని ఇంకా అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి. అలానే వదిలేసామంటే ఒక ఉల్లిపాయ ముక్క ఉడుకుతుంది, ఒక ఉల్లిపాయ ముక్క ఉడకదు. సో మనం ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే సో మనం ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అన్ని పచ్చిమిరపకాయలు అన్ని ఉల్లిపాయలు ఈవెన్గా ఫ్రై అయ్యి మీకు బాగుంటుంది. సో ఇలానే ఫ్రై చేయండి. ఎంత మీకు తెలుస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్ రావాలి, అప్పుడే మీకు టొమాటో వేసుకుంటే బాగుంటుంది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. సో ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకోండి. సో కట్ చేసి పెట్టుకునే టొమాటో ముక్కలు వేస్తున్నాను. సో టొమాటోలు వేసిన తర్వాత అంతే. సో ఇలా గరిటె తీసుకొని కలబెడుతూనే ఉండాలి, లేదంటే పైన ఉండి ఉడకవు, కింద ఉండేవి ఉడికిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే, సో కొంచెం ఉప్పు వేస్తున్నాను. సో రాళ్ళు ఉప్పు వేసుకోండి, టమాటా గొజ్జుకి బాగుంటుంది. సో కల్లుప్పు అంటారు. సో ఈ కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మనకి తగినంత ఉప్పు, మనం ఎంత గొజ్జు చేస్తున్నామో అంత తగినంత ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం పసుపు. ఇప్పుడు ఉప్పు పసుపు ఒకేసారి వేసారంటే మీకు టొమాటో బాగా మరుగుతుంది.
టమోటాలు బాగా ఉడుకుతున్నాయి. ఇలా బాగా కలబెట్టి అటు ఇటు ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి. టొమాటో వచ్చి ఇది అంతే, బాగా కలబెట్టుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేదంటే ఒక ముక్క ఉడకడం, ఒక ముక్క ఉడకపోతే తినేప్పుడు బాగోదు. సో కొంచెం ఇట్లా క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి వదిలేయండి. సో మళ్ళీ లిడ్ 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేసి మళ్ళీ ఓపెన్ చేసి తీసి కలబెడుతూ ఉండాలి. కలబెట్టలేదంటే మీకు అడుగు పెట్టేస్తుంది, మళ్ళీ బాగోదు టొమాటో వచ్చి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలా లిడ్ క్లోజ్ చేసి వదిలేయండి. చూడండి, లిడ్ క్లోజ్ చేసి వదిలేసాను. చూడండి, టొమాటో వచ్చి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకేమి కొద్దిగా ఫ్రై కావాలంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉందని మరి మీరే చెప్తారు. మళ్ళీ బాగా ముక్కలు ఫ్రై అయ్యాయని మనకి అనిపిస్తుంది కదా చూడగానే, ఇది ముక్కలు ఫ్రై అయ్యాయని. అప్పుడు జజ్జి కొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయండి. సో మా సైడ్ అయితే తెల్లగడ్డలు అంటాము, తెల్లగడ్డలు వేయండి. తెల్లగడ్డలు వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు వదలండి. సో చూడండి, బాగా ఫ్రై అయినాయి తెల్లగడ్డలు కూడా. ఫస్ట్ ఏమన్నా మీరు తెల్లగడ్డలు వేసారంటే టొమాటో అంత ఫ్రై అవ్వదు. సో అందుకే లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. అంటే కొంచెం జీరా పౌడరు, కొంచెం మెంతె పౌడరు. సో ఇప్పుడు అన్నీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇదైతే చపాతీకి కానీ మీకు అన్నంలోకి కానీ తినడానికైతే చాలా బాగుంటుంది, రాగి ముద్దలేకి. సో చాలా టేస్టీ అనిపిస్తుంది. నేను ఈరోజు అయితే చపాతీ కోసం చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. బాయ్ అండి.